హైదరాబాద్ లో ఈడీ అధికారులు సోదా నిర్వహిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తల ఇళ్లు, ఆఫీసులే లక్ష్యంగా ఏకకాలంలో జూబ్లీహిల్స్, బోయిన్పల్లి, సికింద్రాబాద్ లో ఈడీ తనిఖీలు చేపడుతోంది. సురానా గ్రూప్స్ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. సికింద్రాబాద్, బోయిన్పల్లిలోని సురానా గ్రూప్స్ డైరెక్టర్లు నరేందర్ సురానా, దేవేందర్ సురానా ఇళ్లలో ఈడీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే సికింద్రాబాద్ లోని సూర్య టవర్లోనూ ఈడీ అధికారులు సోదా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో ఈడీ అధికారులు సోదా నిర్వహిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తల ఇళ్లు, ఆఫీసులే లక్ష్యంగా ఏకకాలంలో జూబ్లీహిల్స్, బోయిన్పల్లి, సికింద్రాబాద్ లో ఈడీ తనిఖీలు చేపడుతోంది. సురానా గ్రూప్స్ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. సికింద్రాబాద్, బోయిన్పల్లిలోని సురానా గ్రూప్స్ డైరెక్టర్లు నరేందర్ సురానా, దేవేందర్ సురానా ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే సికింద్రాబాద్ లోని సూర్య టవర్లోనూ ఈడీ అధికారులు సోదా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో ఈడీ అధికారులు సోదా నిర్వహిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తల ఇళ్లు, ఆఫీసులే లక్ష్యంగా ఏకకాలంలో జూబ్లీహిల్స్, బోయిన్పల్లి, సికింద్రాబాద్ లో ఈడీ తనిఖీలు చేపడుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ఈ తనిఖీలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఇప్పటి వరకు ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తూ ఉన్నారు అండ్ ఏమేం స్వాధీనం చేసుకున్నారు? శీల, మొత్తంగా అంటే ఈ తెల్లవారుజాము నుంచి ఈ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. రెండు ప్రముఖ సంస్థలు అంటే సూరానా గ్రూప్స్ అని చాలా ప్రముఖమైన కంపెనీ చెప్తారు. ఈ సూరానాకు సంబంధించి వారి అనుబంధ సంస్థ సూర్య డెవలపర్స్ సంబంధించి కూడా వారి చైర్మన్, ఆ తర్వాత డైరెక్టర్స్ నివాసాల్లో, ఆఫీసులో కూడా ఈ సోదాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మొత్తం 3 ప్లేసుల్లో అంటే సికింద్రాబాద్, బోయిన్పల్లి, తర్వాత జూబ్లీహిల్స్, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 3 బృందాలు ప్రస్తుతం రంగంలో దిగాయి. తెల్లవారుజాము నుంచి కూడా ఈ సోదాలు కొనసాగిస్తున్నాయి. అయితే చాలా విషయాలు అంటే ముఖ్యంగా 2 నెలల క్రితం ఒక కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి ఈడీ ఈ దర్యాప్తు అంటే ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత సూరానా గ్రూప్ సంబంధించి ముఖ్యంగా చెన్నైలో ఒక పెద్ద మొత్తంలో వీరు లోన్ తీసుకున్నారు. ఆ లోన్ కు సంబంధించిన డబ్బులు చెల్లించలేటువంటి ఒక కేసు కూడా వారు నమోదు చేశారు. ఇందులో విచారణలో భాగంగా చాలా వరకు డబ్బంతా కూడా మనీ లాండరింగ్ రూపంలో విదేశాలకు మళ్లించబడ్డటువంటి ఆరోపణ కూడా ఇటు ఈడీ చేస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన ఆధారాలు తీసుకునేందుకే ఈ రోజు ఈ సోదాలు చేస్తున్నట్లయితే మనకు సమాచారం ఉంటుంది. అటు నరేందర్ సురానాతో పాటు దేవేంద్ర సురానా ఈ ఇద్దరికి సంబంధించిన నివాసాల్లో కూడా ప్రస్తుతం బోయినపల్లిలో విస్తృతంగా సోదాలు కొనసాగుతున్నాయి. మెయిన్ టీం అయితే ప్రస్తుతం బోయినపల్లిలో ఉంది. ఆ తర్వాత ఆఫీసులో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. డైరెక్టర్ నివాసాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మరి సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం మనకి తెలుస్తుంది. ఏదేమైనా అంటే అన్నిటికన్నా ప్రధానంగా డబ్బులు ముఖ్యంగా ఇక్కడ నుంచి విదేశాలకు మళ్లించారనేటువంటి ఆరోపణ అయితే ఉందో దానికి సంబంధించి మనీ లాండరింగ్ సంబంధించి ఫోకస్ పెట్టిన ఈడీ ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చెన్నై సంబంధించినటువంటి బ్యాంకు సంబంధించిన లోన్ ఫ్రాడ్ కి సంబంధించి కూడా ఈ సోదాల్లో అంటే దానికి సంబంధించిన పత్రాలకు సంబంధించి వచ్చి మిగతా వివరాలు రాబట్టేందుకు కూడా ప్రస్తుతం ఈడీ బృందాలు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం వరకు సోదాలు ముగిసిన తర్వాత ఈడీ నుంచి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. శీల, గతంలో ఒక కేసుకు సంబంధించి ఇప్పుడు ఈ సోదాలు, తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు కదా, ఆ కేసుకు దీనికి ఏంటి సంబంధం అండ్ ఇప్పటి వరకు దానికి సంబంధించి వీళ్ళ దగ్గర నుంచి ఏవైనా స్వాధీనం చేసుకోవడం జరిగిందా? ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో భాగంగా 2 నెలల క్రితం ఈడీకి సంబంధించి అంటే ఈడీ అన్ని కూడా అంటే ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తుంటుంది. ఏవైతే అబ్జర్వ్ చేస్తుంటుంది కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ లో కొన్ని అనుమానిత ట్రాన్సాక్షన్ కూడా మరి కనిపించాయి. ముఖ్యంగా విదేశాలకు డబ్బు మళ్లింపు చేసినటువంటి ఒక కేసును ఈడీ ఆల్రెడీ 2 నెలల క్రితమే నమోదు చేసింది. ఆ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈ సోదాలు కూడా అంటే కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కోసం ఈ సోదాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్స్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. అంటే ఆ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరగడం ఒక ఎత్తైతే చెన్నైకి సంబంధించిన బ్యాంక్ లోన్ కు సంబంధించి కూడా వారు ఇచ్చిన ఫిర్యాదు కూడా ఒకటి దాన్ని బేస్ గా చేసుకుని కూడా ఈ సోదాలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఉదయం 4 గంటల తర్వాత 4 గంటకే ఈ ఈడీ బృందాలు కూడా చేరుకున్నాయి. అప్పటి నుంచి కూడా ఈ సోదాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. మొత్తం 3 బృందాలు అయితే ప్రస్తుతం ఈ సోదాలు చేస్తున్నాయి కాబట్టి సాయంత్రం వరకు ఈ సోదాలు
కొనసాగే అవకాశం అయితే ఉంది. నేను చెప్పినట్టుగా చైర్మన్ ఆ తర్వాత డైరెక్టర్ నివాసాల్లో ఇక ఆఫీసులో కూడా సోదాలు సాగుతున్నాయి కాబట్టి ఇప్పటికీ చాలా హార్డ్ డిస్క్ కావచ్చు, కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకుంటూ చెప్తున్నారు. పూర్తి స్థాయి సమాచారం అంటే అధికారికంగా ఈడీ నుంచి ఎలాంటి సమాచారం లేదు కానీ సాయంత్రం మొత్తం సోదాలు ముగిసిన తర్వాత ఈడీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. రమణ, సురానా గ్రూప్స్ నేపథ్యం ఏంటి? సురానా గ్రూప్స్ సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ నిర్వహిస్తున్నారు. వీరే కాకుండా వీరు ఒక సూర్య డెవలపర్స్ అనే ఒక అనుబంధ సంస్థ కూడా ఉంది. వీరిద్దరు అంటే కొన్ని కన్స్ట్రక్షన్స్ సంబంధించిన రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం ఇండస్ట్రీలకు సంబంధించినవి కూడా వీళ్ళకి కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కోట్లలో 100 కోట్లలో వీళ్ళకి సంబంధించిన వ్యాపారాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ క్రమంలో ఏదైతే డబ్బులు చాలా పెద్ద మొత్తంలో ఆర్జించి డబ్బులకు సంబంధించి ఆ తర్వాత వాటన్నింటినీ కూడా అంటే నిబంధనలకు విరుద్ధంగా అంటే దేశ మన ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించే విధంగా వీరు విదేశాలకు డబ్బులు మళ్లిస్తున్నారు. ఇక్కడ నుంచి ఆ డబ్బును బయట వేరే విదేశాలకు మళ్లించి అక్కడ నుంచి వైట్ మనీగా మళ్ళీ ఇక్కడికి తరలించే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆరోపణ ఈడీ చేస్తోంది. దానిలో భాగంగానే 2 నెలల క్రితం కేసు నమోదు చేసుకుంది. ఇది ఇలా ఉండగా ఇక చెన్నైకి సంబంధించిన ఒక బ్యాంక్ లో పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్న లోన్ చెల్లించలేదు, వారికి సంబంధించిన డబ్బు కూడా విదేశాలకు మళ్లించబడ్డనేటువంటి ఆరోపణ వినిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి అన్ని అంశాలపై కూడా ఫోకస్ పెట్టిన ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో వాటిని రాబట్టేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఆఫీసులు ఆ తర్వాత ఇళ్లలో కూడా నివాసాలు కూడా ప్రస్తుతం సోదాలు చేస్తున్నారు కాబట్టి కొన్ని ఆర్టిస్టులు కొంత డాక్యుమెంట్ సంబంధించి కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి మనకు సాయంత్రం తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్ తో కూడిన ఒక ప్రెస్ నోట్ మనకు ఈడీ అధికారుల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి కేసు సంబంధించి మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ రమణ.